ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. నా పక్కనటువంటి వారు గణేష్ జీ, మనకు అసిస్టెంట్ యోగా థెరపిస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మనకి డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి వచ్చారు. మనం ముఖ్యంగా ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించడానికి, తర్వాత సైడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, సో గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ రెండింటిని పూర్తిగా తగ్గించడానికి ఎటువంటి ఆసనాలు ఉపయోగపడతాయి, అటువంటి ఆసనాలు మనం ఈరోజు అభ్యాసం చేద్దాం. ముఖ్యంగా అన్నం తిన్న తర్వాత చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆసనం వజ్రాసనం. సో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఏంటి? వజ్రాసనం. ఫస్ట్ చేయాల్సినటువంటి వజ్రాసనం, పూర్తి స్థాయిలో కూర్చున్న తర్వాత కాళ్ళని పూర్తిగా మడిచేసి ఇలా వజ్రాసనం చేయాలి. వజ్రాసనంలో కొద్దిగా శ్వాసను తీసుకొని వదిలేసేసి నార్మల్ లెవెల్లో ఉండాలి. తర్వాత వచ్చేటువంటిది మనకు బ్రహ్మముద్రతో మండుకాసన. మన ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించడానికి అద్భుతంగా ప్యాంక్రియాస్ని కూడా రిలీజ్ చేస్తుంది. మనకు అనేక రకాలైన ఉపయోగాలు కలుగుతాయి. కానీ మనం ఈరోజు ఓన్లీ ఉదర భాగం పైన సైడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత ప్యాంక్రియాస్, తర్వాత గ్యాసు, మలబద్ధక సమస్య, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాలైనటువంటి సమస్యలను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వద్దుతూ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు శ్వాసను వదులుతున్నప్పుడు గమనిస్తూ ఉండాలి. ఉదర భాగాన్ని కొద్దిగా నొక్కేసి ఎగ్జేలేషన్ చేయాలి. నొక్కేసి నిదానంగా చిన్ టచ్ చేసుకోవాలి. నిదానంగా ఇలా శ్వాసను తీసుకుంటూ పూర్తి స్థాయిలో పైకి శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ, వెరీ గుడ్. ఇలా శ్వాసను తీసుకుంటున్నప్పుడు పైకి తీసుకోవాలి, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా ఎగ్జలేషన్ చేయాలి. ఇలా మనం అభ్యాసం ఒక 14 సార్లు అభ్యాసం చేసుకోవచ్చు. మీకు సమయపాలన మనం మీడియాలో చూపిస్తున్నప్పుడు కొంచెం ఇంట్రడక్షన్స్ ఎక్కువ ఉంటుంది, దాని యొక్క ఆసన అభ్యాసం తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు సింపుల్గా ఏ విధంగా చేయాలి, బ్రహ్మముద్ర తీసుకోవాలి, తర్వాత పొట్టని నాభిని దగ్గరికి ఇట్లా అతుకబెట్టాలి, తర్వాత శ్వాసను వదులుతున్నప్పుడు ముందుకు వదిలేయాలి. ఇది మాత్రం మీకు పూర్తి స్థాయిలో ఎలా చేయాలనేటువంటిది చూపిస్తాము. ఎలా అభ్యాసం చేయాలి, మీరు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 10 నిమిషాల నుంచి ఇలా ప్రతి ఒక 10 నిమిషాల లోపట్టే మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది. మీరు అభ్యాసం చేయాల్సింది 45 మినిట్స్ వరకు ఉంటుంది. ఓకేనా? తర్వాత శశంకాసనం. శ్వాసను తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకొని శ్వాసను వదులుతున్నప్పుడు ఎగ్జేల్. మరోసారి చూడండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు 2 చేతులు పైకి, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా. శ్వాసను తీసుకునేటప్పుడు వెన్నుపూస నిటారుగా పెట్టాలి. మన స్పైనల్ కార్డ్ పూర్తి స్ట్రైట్గా పెట్టేసి ఫార్వర్డ్ బెండ్ ముందుకు చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ మరోసారి ఇలా ఈ తొడల మధ్యలో వరకు రాగలగాలి. పూర్తిగా వస్తే అప్పుడు మనకు ఈ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎస్, నిదానంగా ఎగ్జేల్, శ్వాసను వదులుతూ నిదానంగా. వెరీ గుడ్. ఇప్పుడు మనము ఇంకా అద్భుతమైనటువంటి ఆసనాలు మనం నేర్చుకుందాం. వక్రాసన, తర్వాత అర్ధమచంద్రాసనం మనం అభ్యాసం చేద్దాం. ఓకేనా? తర్వాత పూర్తి స్థాయిలో సైడ్ ఫోర్స్, లెగ్ని స్ట్రైట్ చేసేసి ఒక్కొక్క పాదంతో ఇంకొంచెం వెనక్కి తీసుకొని, ఇంకొంచెం వెనక్కి తీసుకొని, ఎస్, ఒక పాదం స్ట్రైట్, ఒక పాదాన్ని ఫోల్డ్ చేసేసి అపోజిట్ హ్యాండ్ అపోజిట్ లెగ్ని ఎలా తీసుకోవాలో చూడండి. పూర్తి స్థాయిలో ఇలా తీసుకొని ట్విస్ట్ అవ్వచ్చు. ఇలా నిటారుగా పెట్టేసి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. చూసారు కదా, గమనించండి. ఇక్కడ ట్విస్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వు తగ్గుతుంది. తర్వాత సైడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ట్విస్టింగ్ అవుతుంది. వెరీ గుడ్. ఇలా ఒక 10 సెకండ్స్, తక్కువ 10 సెకండ్స్ ఆపండి. ఇంకా ఎక్కువ చూస్తే 15 సెకండ్స్, 20 సెకండ్స్, 25 సెకండ్స్, 1 మినిట్ వరకు కూడా అభ్యాసం చేసుకోవచ్చు. తర్వాత మార్చి ఆసన స్థితి మారుస్తున్నాం. తర్వాత ఆ పాదాన్ని కొంచెం సైడ్ పెట్టి మోకాళ్ళకు అటుపక్కల పెట్టేసి ట్విస్ట్ చేస్తున్నాం. చూసారు కదా, ఒక్కొక్క పార్ట్ని అంటే ఆసన స్థితిలో మనం అభ్యాసం చేస్తున్నప్పుడు అధిక కొవ్వు తగ్గినా కొద్దీ ఈ పొజిషన్లు చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసనం వక్రాసనం. ఓకేనా? వెరీ నైస్. తర్వాత ఆ కాల్ని కూడా పూర్తిగా మడిచేసి అర్ధమచంద్రాసనం చేస్తున్నాం. పూర్తిగా కాల్ని మడిచివేసి పూర్తి అపోజిట్ హ్యాండ్ అపోజిట్ లెగ్ ఫస్ట్. అర్ధ మచ్చేంద్రాసన, మచ్చేంద్ర ముని ద్వారా వచ్చేటువంటి ఆసనాలు. ఒక ముని ద్వారా పేరు వచ్చింది మచ్చేంద్రుడు, మచ్చేంద్ర ముని యొక్క శిష్యులు కూడా అఘోరులు చాలామంది, మనకు గోరఖనాథ్, ఇట్లా చాలామంది మునులు ఉన్నారు. సో మనకు ఆ ఋషుల యొక్క పేరుతోని మనకు సంపూర్ణంగా ప్రకృతి పేరుతోని ఎనిమల్స్ అంటే మన యొక్క
పక్షులు కానీ జంతువులు కానీ వీటి పేర్లతోనే చాలా ఆసనాలు ఉన్నాయి. ఓకేనా? ఇలా స్థిరం సుఖం ఆసనం. ప్రతి ఒక్క స్థితిలో స్థిరత్వం ఉండాలి, సుఖంగా అనిపించాలి, ఆసనం చేయబడాలి. అప్పుడే మనకు పూర్తిగా రిజల్ట్ మనకు వస్తుంది. తర్వాత మారుస్తూ ఆసనం చేంజ్, పొజిషన్ చేంజ్. అదే మనం ఒక పాదంతో చేస్తాం కదా, ఇప్పుడు ఇంకో పాదంతో ఇప్పుడు ముందుకు చేస్తాం. ఆ పాదంతో చేస్తాం కూడా, ఇప్పుడు ఈ పాదంతో చేస్తాం. చూడండి, ముందుండి స్ట్రైట్గా చేస్తున్నాం. సేమ్ వక్రాసన్, సేమ్ పొజిషన్. ఎస్, శ్వాసను తీసుకుంటూ ట్విస్ట్ కంప్లీట్గా. ఈ రెండు పాదాలని, ఈ పాదం కూడా పైకి తెచ్చేసేలా మ్యాక్సిమం టైట్ పొజిషన్లో వస్తే ఎక్కువ మనకు బెనిఫిట్స్ వస్తుంది. ఈ టైస్లో ఉన్నటువంటి కొవ్వుని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఈ విధంగా ఒక 10 సెకండ్స్, తక్కువ ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్, 45 సెకండ్స్, 1 మినిట్ వరకు కూడా అభ్యాసం చేయొచ్చు ఈ యొక్క ఆసన స్థితిలో. తర్వాత మారుస్తూ పాదాన్ని ఇటువైపు పెట్టేసి పూర్తి స్థాయిలో అలాగే ట్విస్టింగ్ చేయాలి. ఎస్, ఇన్హేల్, ట్విస్ట్. వెరీ గుడ్. మ్యాక్సిమం ఇలా ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఎస్, ఈ విధంగా మనకు పూర్తి స్థాయిలో ట్విస్టింగ్ చేసేసి ఆపగలిగితే మనకు సాధ్యమైనంత వరకు రిజల్ట్ మనకి అద్భుతంగా వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత అర్ధమచ్చంద్రాసన్. పూర్తిగా కాల్ని మడిచేసేసి అదేవిధంగా కాల్ని పూర్తిగా మడిచేసి పూర్తిగా ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ ట్విస్ట్ చేసేసి, మనకి ఎందుకంటే పొజిషన్ పర్ఫెక్ట్గా చేయాలి, ప్రాపర్గా థెరపిటికల్గా చేస్తేనే అత్యధికంగా రిజల్ట్ వస్తుంది. ఇంకా మనం శాస్త్రపరంగా నేర్చుకోవాలి, ఇంకా మనం యోగా టీచర్ అవ్వాలి, ఇంకా మంచి ఇన్స్ట్రక్టర్ అవ్వాలి అన్నప్పుడు కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. మన ఆదియోగి పరమేశ్వర్ వాళ్ళు అద్భుతమైనటువంటి టెక్నిక్స్తోని మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 1 నెల రోజుల నుంచి 3 నెలల వరకు లోపల రిజల్ట్ వస్తుంది. ట్రైన్ ఆఫ్ కావాలనుకుంటే కూడా ట్రైనర్స్గా ట్రై చేయడం జరుగుతుంది. ట్రైనర్స్ని తయారు చేయడంతో పాటు మంచి చిట్కాలు, మంచి ఆయుర్వేదంకి సంబంధించిన చిట్కాలు కానీ, తర్వాత ఈ ఆరోగ్యానికి చిట్కాలకు సంబంధించింది కానీ నేర్పించడం జరుగుతుంది. మారుస్తూ రిలాక్స్. ఇలా చూసారు కదా, అద్భుతమైనటువంటి ఆసనాలు చాలా బ్రహ్మాండంగా మనం నేర్చుకోవచ్చు. తర్వాత బటర్ఫ్లై చేసుకోవచ్చు, కొద్దిగా బటర్ఫ్లై చేసుకోవచ్చు. సీతకోక చిలుక ఆసనం. శ్వాసను తీసుకుంటూ వదులుతూ కొంచెం పైకి కిందికి చేసుకోవచ్చు. సో అధికమైనటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ గుడ్ కొలెస్ట్రాల్ కానీ ఉన్నప్పుడు ఈ తొడల మధ్యలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గుతుంది. స్త్రీలకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి ఆసనం సీతకోక చిలుక ఆసనం. చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ సెక్సల్ గ్లాండ్కి సంబంధించిన దాన్ని రిలీజ్ అవ్వడంతో పాటు మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే పురుషులకు ఉపయోగం కలుగుతుంది, స్త్రీలకి కూడా ఉపయోగం కలిగేటువంటి ఆసనం బటర్ఫ్లై ఆసనం. తర్వాత కొద్దిగా మనం ఏం చేస్తున్నామంటే శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను వదులుతున్నప్పుడు కొంచెం ముందుకు ఫార్వర్డ్ బెండ్ చేసుకో. మ్యాక్సిమం ట్రై చేయాలి, ఇలా టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా మనకు రిజల్ట్ వస్తుంది. ఇన్హేలేషన్ ఆఫ్, ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఇన్హేలేషన్ ఆఫ్, ఎగ్జేలేషన్, బెండ్ ఫార్వర్డ్. ఈ విధంగా చేస్తే మన ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వుని ఉండమన్నా ఉండదు, అంత త్వరగా తగ్గించడానికి అవకాశం మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కదా, సింపుల్ ఆసనాల ద్వారానే మనం అత్యధికంగా రిజల్ట్ మనం పొందవచ్చు. ఓకేనా? రిలాక్స్. సమస్థితి. అర్ధపద్మాసన్ కానీ పద్మాసన్ కానీ సుఖాసన్ కానీ ఏదో ఒక ఆసనం అభ్యాసం చేసుకోవచ్చు. వేసుకొని ప్రశాంతంగా వెన్నుపూస నిటారుగా పెట్టేసి ఫస్ట్ చలికాలం కనుక చలికాలంలో మనం చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ప్రాణాయామం సూర్యబెదన, ఉజ్జయిని, శీతకారి, శీతలి, తదా, భస్త్రికా, భ్రామరి, మూర్ఛ, ప్లవని, అష్టకుంభక ప్రాణాయామం. అష్టకుంభక ప్రాణాయంలో మనం ఒకటే ప్రాణాయామం తీసుకుంటున్నాం, సూర్యభేది ప్రాణాయామం. సూర్యభేది ప్రాణాయామం చూడండి ఎలా అభ్యాసం చేయాలి. ఫస్ట్ నాసిక ముద్ర కానీ నాసిక ముద్ర కానీ వేసుకోవచ్చు, లేదా విష్ణు ముద్ర కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత రింగ్ ఫింగర్స్తో మాత్రమే ఎడమ నాసికంను మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదులుతున్నాం. వెరీ గుడ్. రైట్ నాస్ట్రల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎగ్జేల్. సాధ్యమైనంత వరకు చిన్ముద్ర చేయండి, లేదంటే మనకు సూర్యముద్ర కానీ మనకు అద్భుతమైనటువంటి ముద్రలు కూడా అభ్యాసం చేసుకోవచ్చు. ప్రశాంతంగా, లేదు మనకి ఏ ముద్ర రాలేదంటే మనం ప్రశాంతంగా ఆకాశం వైపు పెడితే కూడా మనకు ఎనర్జీ వస్తుంది. మనకు ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ ఈ చేతిలో రావడానికి అవకాశం ఉంటుంది. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తున్నాం. రైట్ నాస్ట్రల్ ఇన్హేలేషన్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎగ్జలేషన్. రైట్ నాస్ట్రల్ ఇన్హేలేషన్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎగ్జలేషన్.
కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలా, ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదలాలి. ఇలా ఇందులో శాస్త్రపరంగా మనం ఒకవేళ పర్టికులర్గా మనం నేర్చుకోవాలనుకుంటే కనుక మనకు కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ని అందించడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తక్కువ 32 రకాల డిసీజ్ కానీ డిసార్డర్స్ కానీ వస్తే దాన్ని తగ్గించడానికి మన దగ్గర ఉన్నటువంటి అనుభవంతులు చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. దాని ద్వారా మీకు మంచి ట్రైనర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించగలరు. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తాం. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తాం. చూసారు కదా, అభ్యాసంలో మొదటి ప్రాణాయామం అభ్యాసం చేస్తాం. విత్ కుంభక, వితౌట్ కుంభక కూడా ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు కుంభక అవసరం లేదు, సింపుల్గా ప్రాణాయామం నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత భస్త్రికా ప్రాణాయామం, స్లోలీ ఇన్హలేషన్, స్లోలీ ఎగ్జలేషన్. ఒక 4 టైమ్స్ చేయొచ్చు, లేదంటే 14 టైమ్స్ 40 టైమ్స్ కూడా అభ్యాసం చేయొచ్చు. స్లోలీ ఇన్హేల్, స్లోలీ ఎగ్జేల్, స్లోలీ ఇన్హలేషన్, స్లోలీ ఎగ్జలేషన్. ఇందులో కూడా పొట్ట భాగాన్ని గమనిస్తూ ఉండాలి, పైకి కిందికి చేస్తూ ఉండాలి. తర్వాత ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ చేయాలి. పూర్తిగా మన హృదయ భాగంలో ఉన్నటువంటి లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తర్వాత పొట్ట భాగంలో తగ్గిస్తుంది, చెస్ట్ భాగంలో ఉన్నటువంటి అధిక కోని తగ్గిస్తుంది. నిదానంగా పైనుంచి కింద ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కోని కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది మనకు భస్త్రికా ప్రాణాయామం. చూసారు కదా. ఇప్పుడు 2 క్రియలు చేద్దాం. కపాలభాతి క్రియ, శ్వాసను తీసుకొని కొద్దిగా వదులుతున్నాం. కపాలభాతి ఇస్ అ క్రియ. కపాలభాతి క్రియ చేస్తున్నాం. క్రియ చేసినప్పుడు ఉదరభాగంలో ఉన్నటువంటి భాగాన్ని పూర్తిగా మనకు రిజల్ట్ అందిస్తుంది. తర్వాత చెస్ట్ కదులుతుంది. తర్వాత కంఠం ఏదైతే ఉందో కంఠాన్ని పూర్తి స్థాయిలో రిజల్ట్ తెప్పిస్తుంది. తర్వాత కపశుద్ధి అవుతుంది. పూర్తిగా కపాలం మొత్తానికి కూడా రిజల్ట్ వస్తుంది కపాలభాతి క్రియ ద్వారా. ఓకేనా. తర్వాత అగ్నిస్వార క్రియ, జఠరాగ్నిని యాక్టివ్ చేస్తుంది. జఠరాగ్నిని పూర్తిగా యాక్టివ్ చేయడం వల్ల ఉదరభాగంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని దూరం చేయడానికి బాగా ఉపయోగపడేటువంటిది అగ్నిస్వార్ క్రియ. ఇప్పుడు చూడండి, పూర్తి ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. కంఠం దగ్గర నొక్కి పెట్టాలి. జ్వాలంధర్ బంద్, మూలబంద్, ఉడియాన బంద్, జ్వాలంధర్. జ్వాలంధర్ని కొంచెం లాక్ చేసేసి ఓన్లీ పొట్ట భాగాన్ని మాత్రమే ముందుకి వెనక్కి చేస్తాం. పైకి కిందికి కూడా చేసుకోవచ్చు. అభ్యాసంలో మనం ప్రాపర్గా నేర్చుకోవాలనుకుంటే నౌలి క్రియ చేయాలన్నా, మధ్యమ నౌలి అన్న, వామ నౌలి అన్న, దక్షిణ నౌలి అనే నౌలి క్రియ నేర్చుకోవాలన్నా కానీ ఈ అభ్యాసం మాత్రం ప్రాపర్గా చేయాల్సింది ఉంటుంది. శ్వాసని తీసుకోవడం కానీ వదలడం కానీ తీసుకోవడం కానీ చేయకుండా లాక్ చేసేసి పూర్తి స్థాయిలో చేయవలెను. ఈ విధంగా రిలాక్స్. చూశారు కదా, బ్రహ్మాండంగా ఇలాంటి అనేక రకమైనటువంటి చిట్కాల ద్వారా అనేక రకమైన థెరపిటికల్ ఎక్సర్సైజ్, థెరపిటికల్ ఆసనాస్, థెరపిటికల్ ప్రాణాయామ్స్ కూడా మనకు అద్భుతంగా ఉంటాయి. మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.